హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను. అంటే జీవాల పెంపకం, మేకల పెంపకం ఎందుకు చేయాలి, దాని అవసరం ఎంత ఉన్నదనే విషయం గురించి ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో మన దేశంలో ఎన్ని జీవాలు ఉన్నాయి, దాని ఇంకా జీవాలు పెంచే అవసరం ఇంకెంత ఉన్నదనే విషయం గురించి మాట్లాడాను. అయితే అది నేను అప్పుడు లాస్ట్ టైం చెప్పింది 2019 సర్వే లెక్కల ప్రకారంగా జరిగిన లెక్కలు అవన్నీ. అయితే ఇప్పుడు కొత్తగా 2024 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారంగా మన తెలంగాణ విషయానికి వస్తే, అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క విషయానికి వస్తే మాత్రం జీవాల సంఖ్య అనేది చాలా అంటే చాలా తగ్గిపోయింది. అంటే 2019 ఒకసారి 2019 సంవత్సరంలో జరిగిన సర్వే లెక్కల ప్రకారం కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల సంఖ్య 1,90,81,605 గొర్రెలు అనేటివి ఉన్నాయి. మేకల విషయానికి వస్తే 49,06,465 మేకలు అనేటివి ఉన్నాయి. అంటే 2019 సర్వే లెక్కల ప్రకారం ఈ జీవాల సంఖ్య మొత్తం ఎంత ఉన్నది అంటే 2,39,88,070 జీవాలు అనేటివి 2019 సర్వే లెక్కల ప్రకారంగా ఉన్నది. అయితే ఇప్పుడు జరిగిన సర్వే సామాజిక ఆర్థిక సర్వే ప్రకారంగా 2024లో జరిగిన సర్వే ప్రకారంగా ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? 2019లో 2 కోట్ల జీవాలు ఉంటే ఇప్పుడు 2024లో జీవాల సంఖ్య 1,62,00,000. చూడండి ఎంతగానో తగ్గింది. మామూలుగా కాదు, 32% జీవాల సంఖ్య అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడున్న జీవాలు అనేటివి ఏ రకంగా ఉన్నాయి అనేది ఉంటే కింద, అంటే 2024 సర్వే ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జీవాల సంఖ్య, మన గొర్రెల విషయానికి వస్తే 1,24,14,299 గొర్రెలు. మేకల విషయానికి వస్తే 38,02,609 మేకలు అనేటివి మొత్తం ఉన్నాయి. అంటే ఇవి దాదాపుగా 1,62,16,908 జీవాలు అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి 2024 సర్వే ఆర్థిక సర్వే ప్రకారంగా. చూడండి, దాదాపు 32%. 2019 నాటికి 2024 నాటికి చూసుకుంటే దాదాపు 32% జీవాల సంఖ్య అనేది తగ్గిపోయింది. మామూలు విషయం కాదు. మామూలుగా అయితే ఇక ఈ లెక్కల ప్రకారంగా మీరు ఆలోచించుకోవచ్చు, జీవాల పెంపకం చేసేవాళ్ళు అంటే వీటి వాడకం అట్లా ఉన్నదా, లేకపోతే వీటిని పెంచే వాళ్ళు తగ్గిపోతున్నారా అనే విషయం గురించి స్పష్టత లేదు. కాకపోతే నేను అనుకునే విషయం ఏంటంటే ఇవి రెండు కూడా జరిగి ఉంటాయి. అంటే వీటిని పెంచే వాళ్ళు తగ్గిపోతున్నారు, దీని వాడకం చేసేవాళ్ళు అంటే మాంసం పరంగా వాడేవాళ్ళు చాలామంది పెరిగిపోతున్నారు. కాబట్టి జీవాల సంఖ్య అనేది గణనీయంగా తగ్గింది. సో కొత్తగా జీవాల పెంపకం చేసేవాళ్ళు దీని అవసరం ఇంకా ఉన్నది అంటే ఒక్క 5 సంవత్సరాల్లోనే ఇంత తగ్గింది అనేది ఉంటే మాత్రం అది చాలా చాలా తగ్గిపోయిందన్న విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో జీవాల పెంపకం చేసే వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు, అందులో ఏ డౌటే లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ కొత్తగా జీవాల పెంపకం స్టార్ట్ చేసేవాళ్ళు ఈ విషయం ఒకసారి గమనించుకోండి. అంటే ఎంత తగ్గుతుంది, వాడకం ఎంత పెరుగుతుంది నవే డేస్ అన్న విషయం గురించి ఒకసారి మీరు ఆలోచించండి. అయితే నేను పీపీఆర్ వ్యాధి గురించి ఒక వీడియో చేశాను, దానికి మంచి స్పందన వచ్చింది, మంచి వ్యూస్ వస్తున్నాయి. సో అలాగే జీవాల పెంపకంలో వచ్చే వ్యాధుల గురించి కూడా ప్రతి ఒక్క దాని గురించి మేము వీడియో చేస్తాను. జీవాల పెంపకం ఇంట్రెస్ట్ ఉన్నవారు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.